ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు, ప్రైవేటు ఉద్యోగం చేసేవాళ్ళు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు ఎలా ఉంటాయో తెలుసా? చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ, ఉదయం 7 గంటలకు లేచి, బస్సులో, కార్‌లో, బైక్ పైన పరిగెత్తుతూ, రోజంతా టార్గెట్ కోసం పరుగులు తీస్తూ, సాయంత్రం నైట్ ఇంటికొచ్చేసరికి శరీరం అలసిపోయి, మనసు ఖాళీగా ఉంటుంది. ఇది ఒక్కరి కథ కాదు. లక్షలాది మంది ప్రైవేటు ఉద్యోగుల నిజమైన జీవితం. ప్రతిరోజు బాస్ ప్రెషర్, డెడ్‌లైన్స్, ఫోన్ కాల్స్, ఎండ్‌లెస్ మీటింగ్స్. కష్టపడి పని చేస్తే గుర్తింపు లేదు. ఒక్క తప్పు చేస్తే విమర్శలు మాత్రం విపరీతంగా వస్తాయి. మానసిక ఒత్తిడి, శారీరక అలసట. జీతం వచ్చిన ఈఎంఐలు, ఫీజులు, ఖర్చులు అన్నీ మింగేస్తాయి. ఒక్కరోజు మనసులో ప్రశ్న, ఇంత కష్టపడి జీవించడం వల్ల నిజంగా హ్యాపీగా ఉంటున్నావా? తల్లిదండ్రుల ఆశలు, భార్య భవిష్యత్తు, భయం, పిల్లల ఫీజు, టెన్షన్, ఇది మన జీవిత వాస్తవం. ఇంటికి వచ్చాక మనం సైలెంట్ అయిపోతాం. మనసులో టెన్షన్, పెదవులపై నిశ్శబ్దం. కుటుంబం మనతో మాట్లాడాలనుకుంటుంది, కానీ మనం మౌనం ఎంచుకుంటాం. సంబంధాలు బలహీనమవుతున్నాయి, కానీ మనం దానికి సమయం ఇవ్వడం లేదు. రియలైజేషన్ కావాలి మై డియర్ ఫ్రెండ్స్. జీవితం కేవలం జీతం కోసం కాదు, శాలరీ కోసం కాదు. జీవితం అనేది జీవించడం కూడా తెలుసుకోవాలి. సక్సెస్ అంటే ప్రమోషన్ కాదు, పీస్ ఆఫ్ మైండ్. పేదరికం తప్పు కాదు, కానీ నీ లక్ష్యం లేకపోవడం తప్పు. మానసిక బలం, ఫైనాన్షియల్ లిటరసీ, హెల్త్ కేర్, ఇవన్నీ ప్రతి ఉద్యోగి నేర్చుకోవాల్సిన నిజమైన స్కిల్స్. ప్రతిరోజు 30 నిమిషాలు మీకోసం సమయం కేటాయించుకోండి. వాకింగ్ చేయండి, మెడిటేషన్ చేయండి, కొత్త స్కిల్స్ నేర్చుకోండి. ఎమర్జెన్సీ ఫండ్ ఒక 6 మంత్స్ మీరు జాబ్ మానేసినా హ్యాపీగా ఉండేలా ఒక మ్యూచువల్ ఫండ్లో, ఎస్ఐపిలో పెట్టుబడి పెట్టండి. ఇన్వెస్ట్మెంట్ చిన్న మొత్తంలో. జాబ్కి దాసుడు కాకుండా డబ్బుకు బాస్ అవ్వండి. మీ భార్యకు, మీ పిల్లలకు, తల్లిదండ్రులకు సమయం ఇవ్వండి. స్మార్ట్ ఫోన్ కంటే మీ స్మైల్స్ చాలా విలువైనవి. మీ ఫ్యామిలీకి సంబంధించి ఒక ధన్యవాదం, ఒక హ్యాపీనెస్ మాట, నువ్వు ఉన్నావు కాబట్టి నేను ఇలా ఉండగలిగిన భావన మీ ఫ్యామిలీకి చెప్పండి. అది కుటుంబాన్ని బలంగా ఉంచుతుందండి. ప్రైవేటు ఉద్యోగి కూడా హీరో అవ్వచ్చు. అతని కష్టమే సమాజానికి శక్తి. మీరు బలంగా ఉంటే మీ కుటుంబం బలంగా ఉంటుంది. మీ కుటుంబం బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుంది. నేను మీ రవిసిద్ధుల, మీలోని ఆ బలాన్ని మళ్ళీ గుర్తు చేసేందుకు మాట్లాడుతున్నా. స్ట్రాంగ్ మైండ్, స్ట్రాంగ్ ఫ్యామిలీ, స్ట్రాంగ్ నేషన్. జై హింద్.